జనరల్‌గా రాజకీయం చేసేది అధికారం కోసం. రాజకీయం ఎవరైనా రాజకీయం అనేది అధికారం కోసం చేస్తారు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది. ఇకపై సేవ చేస్తారా? అది ఇంకా రాజకీయం చేస్తారా? రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడానికి పెద్దవాళ్ళు ఉన్నారండి. మా మామగారికి అప్పజెప్పేస్తాను నేను. రాజకీయాలు చేసుకొని నేను జనాల కోసం పనిచేస్తాను. వాళ్ళు రాజకీయాలు ఇస్తే మీరు సేవ చేస్తారు. అంతే. ఏ సేవలున్నా, ఏ పథకాలున్నా అవన్నీ కూడా ఇప్పుడు డివైడ్ చేసుకొని ముందుకెళ్తేనే ఇంకా ఫాస్టర్ ఉంటుందండి. ఇప్పుడు నేనే ఆ తలనొప్పి పెట్టుకొని నేనే రాజకీయం చేస్తా, నేనే జనాల కోసం పనిచేస్తా అంటే అది కాని పని. అవును. ఇప్పుడు జనాలకి రీచ్ అయ్యేటట్టు కూడా చూసే బాధ్యత కూడా నేను అంత చూసుకుంటానని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. రాజకీయాలు చేయడానికి పార్టీ పరంగా మా మామగారు ఉన్నారు, తను చూసుకుంటారు. పార్టీ పరంగా ఆయన చూసుకుంటారు. ఆయన పార్టీ పరంగా ఆయన చూసుకుంటారు. జనాలకు సంక్షేమ పథకాలు చేరేటట్టు అవన్నీ చేసుకునేటట్టు నేను చూసుకుంటాను. ఏవైతే తమ్ముడు ఉన్నాడు, యువతను ఆయన చూసుకుంటాడు. సో ఇట్ ఈస్ ఆల్ వర్క్ టుగెదర్. మీ తమ్ముడు కూడా పాలిటికల్ యాక్టివ్గా ఉంటారు. ఆయనకి ఏమన్నా ఇప్పిస్తారా? ఆయన అసలు నాకంటే సీనియర్ అండి. ఆయన పీసీసీ మెంబర్. అంటే నామినేటెడ్ పదవులు ద యంగెస్ట్ పీసీసీ మెంబర్. అదే నామినేటెడ్ పదవులు ఏమన్నా? హీ స్టిల్ యంగ్ కదండి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైతే విత్ ద ఫ్లో హిల్ గో. ఎక్కడైనా ఏదైనా ఛాన్స్ ఉంటే ద పార్టీ విల్ రికగ్నైజ్ హిమ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. పార్టీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం చేయదు, అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి యాక్చువల్లీ రాజకీయాల్లోకి నేను సడన్ ఎంట్రీ అండి. ఆయనకి 6 months ఏజ్ తక్కువ అయినందుకు ఆయన వెనకాలండి నేను ముందు రావాల్సి వచ్చింది. సో 6 months అండి డిఫరెన్స్. అదర్వైజ్ హీ వుడ్ బీ దిస్ ఇన్ మై పొజిషన్. బాధపడ్డారా? అస్సలు బాధపడలేదండి. కదా, అరే బాగుంది కదా నేను లేదండి, లేదు. ఇప్పుడు మా ఇద్దరిలో కూడా ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా లేదండి. ఇప్పుడు సిబ్లింగ్స్ రైవల్రీ అంటారు, అవంటారు, ఎప్పుడు కూడా కలిసి చేసుకున్నాము. తమ్ముడిని నేను ఎలా అంటే మమ్మీ తర్వాత మా అమ్మలాగా పెంచుకున్నాను. నేను ఆయనకి మదర్ లాగా చూసుకున్నాను. అక్క కన్నా ఎక్కువ మదర్ అండి నేను ఆయనకి. సో we never had that clashes and we'll never have it in future also, touch wood. మేడం, కాంగ్రెస్ గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలను పూర్తి చేసింది, ఇంకా రిమైనింగ్ వాటిని కూడా ఇప్పుడు ఆన్ ది వేలో ఉంది ప్రాసెస్. అవునండి. సో ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే అది ఇదంతా 3 నెలలు ముచ్చటే, 4 రోజుల్లో అసలు మ్యాటర్ బయటకు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది అనేది ఒక టాక్ అయితే ఉంది. అది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అంటారా? సరే, ఏ పర్సెప్షన్ అయినా సరే, అంటే మీ వ్యూ ఎలా ఉంటుంది దానిపైన? ఒకటండి, ఇప్పుడు ఆబ్వియస్లీ ఎనీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ సెటిల్ ఇన్ కావడానికి టైం పడుతుంది. అది అందరు కూడా తెలుసండి. ఇప్పుడు వెంటనే ఆరోపణలు చేస్తే ఎక్కడ కూడా కాని పని. అసెంబ్లీలో వాళ్ళు అనేది ఏంటంటే ఏం చేయలేదు, ఏం చేశారని అడుగుతున్నారు. సరే 1 month అడుగుతున్నారు. సరే, ప్రతిపక్షాలు అన్నాక పదవి దిగిపోయినాక కొంచెం అవి కామన్ కామెంట్స్. కానీ ప్రభుత్వమే దిగిపోద్ది అంటారు కదా కొంతమంది. ఎక్కడ అండి, మేము అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు పవర్ అనేది కూడా డిస్ట్రిబ్యూటెడ్ పవర్గా ముందుకు వెళ్తాం అనేది కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేద్దాం, రాజకీయం చేసి వీళ్ళు విడిపోతారని అని ఇలా విమర్శలు వస్తుంటాయండి. ఇప్పుడు ప్రతిపక్షం అంటే వాళ్ళు విమర్శించడం, అధికార పార్టీలో మేము ఉన్నందుకు విమర్శలు తీసుకుంటాం, తిప్పికొట్టడం, తీసుకుంటాం, తిప్పికొడతాం. అది కామన్ అండి. ఇప్పుడు ఏదైనా కామన్. ఒకటే ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఏదైతే జరిగిందో మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాలు కూడా జరిగినాయి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలండి. ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా చేంజ్ అయింది కాబట్టి మాకు ఎలా ఉంటుంది, ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చినాయి, అవన్నీ చూడాలి కదండి. ఇప్పుడు ఆర్థిక స్థితి ఆఫ్ ద స్టేట్ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు, చాలా వరకు మనము కష్టాలలో ఉన్నాం. కష్టాలలోకి వెళ్ళి ఎలా బయటికి రావాలనే సొల్యూషన్సే తీసుకుంటున్నాం కానివ్వండి. కానీ శ్వేతపత్రంలో అలా చూపించారు. శ్వేతపత్రంలోనేమో కేటీఆర్ అసలు మేము క్రియేట్ చేసిన రిసోర్స్ ఇది, బట్ వాళ్ళు ఇలా చూపిస్తున్నారు. మేము ఏమీ డెవలప్ చేయకపోతే హైదరాబాద్ ఇలా ఉండేదా? 1,00,000 కోట్ల నుంచి 3,00,000 కోట్లు ఐటీ ఎగుమతులు వెళ్ళాయి. సో ఇవన్నీ సినారియోస్లో వాళ్ళు కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా బ్లేమ్ చేయడం వల్ల మన రాష్ట్రం మరీ అంటే ఒక బ్యాక్వర్డ్ స్టేట్ కింద వెళ్తుంది. లైక్ ఏపీ, ఒరిస్సా వాటిలాగా వెళ్తుంది. ఇలా చేయించడం వల్ల కాంగ్రెస్ మరీ తెలంగాణ బ్లేమ్ చేస్తుంది, పెట్టుబడులు రావు అనేది వాళ్ళ ఆరోపణ.
ఒకటండి, ఇప్పుడు ఆరోపణలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఆబ్వియస్లీ కష్టాల్లో ఉన్నందుకే మాకు కూడా టు గెట్ బ్యాక్ దేర్ అండ్ గివ్, మేము ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలు కూడా దాన్ని ఎక్కడైతే వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అనేది చూస్తున్నాం కానివ్వండి. వీఆర్ నాట్ థింకింగ్ హౌ టు నాట్ డూ ఇట్ అనేది కదా అండి. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఉన్న వాటితోని, ఏవైతే వాళ్ళు చేసిన రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసిన అప్పులు కానివ్వండి, ఏమున్నా కూడా ఆ రెండింటిని కూడా వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టుగెదర్ అండి. తీసుకొని వెళ్ళి దాన్ని ఎట్లా జనాలకి ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్ కావాలనేది చూస్తున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు కూడా మేము చెప్పింది ఏంటంటే 100 రోజులలో పూర్తి చేస్తాం అనేది కూడా చెప్పాం. తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనకపోయేది అనేది ఉండదు. సో 100 రోజుల్లో పూర్తి చేస్తామంటే 100 రోజులలో పూర్తి చేస్తాం. ఇప్పుడు ఏవైతే రిసోర్సెస్ రావాలి, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, ఏదైతే ఇవి కావాలి అనేది అంతా కూడా అధిష్టానం దృష్టిలో ఉందండి. ఇప్పుడు దట్ ఈస్ నాట్ హిడెన్ థింగ్. ఇప్పుడు అంతా ఓపెన్ బుక్. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్గా ఉంటామని చెప్పి. అదే విధంగా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కిందనే ముందుకెళ్తున్నాం. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ భయాలు కానివ్వండి, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మాట్లాడుతుండొచ్చు ఎప్పుడైనా కూడా. సో అది దట్ ఈస్ కామన్ అండి. ఇంకా దాన్ని పక్కన పెట్టి మనం ఎట్లా ముందుకెళ్తాం అనేది చూసుకోవాలి. కానీ ఈ ఇన్సెక్యూరిటీస్ అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటాం తప్పకుండా, దాంతో ముందుకెళ్తామండి. బీఆర్ఎస్ నాయకుల్లో మీకు ఎవరంటే కొంచెం ఇష్టం? అంటే సరే, మీరు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, అది వేరే విషయం. కానీ ఒకటి ఉంటుంది కదా, అంటే చాలామంది ఇప్పుడు కేటీఆర్ అనుకోండి, అందరూ పార్టీలకు అత్యధికంగా ఆయన కొంచెం అభిమానిస్తారు. సో కేటీఆర్, హరీష్ రావా, కేసీఆర్, ఈ ముగ్గురులో ఎవరు ఇష్టం మీకు? మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుంటారు కదా, అంటే ఎవరు? అసలు మీరు యూ వోంట్ బిలీవ్ ఇట్ అండి, నేను ఎక్కడ కూడా ఎవరిని ఫాలో కాను. మీరు నమ్మరు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండను. మీకు షాకింగ్ ఉండొచ్చు, యంగర్ జనరేషన్ అని. అదే కదా, నేను ఎప్పుడు కూడా పొలిటికలీ ఎప్పుడు కూడా ఫాలో చేయలేదండి. నాకు ఏంటంటే ఫస్ట్ మై స్టడీస్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇంకా ఎంబీబీఎస్ పీజీ చేస్తున్నప్పుడు ఇవన్నీ కుదరవు కూడా అండి. ఇప్పుడు మా నియోజకవర్గం వరకు చూసుకునే వాళ్ళం, అక్కడి వరకే. స్టేట్ కూడా చూసేవాళ్ళం, ఇట్స్ నాట్ దట్ మేము చూడలేదని కూడా. ఇప్పుడు అందరినీ కూడా చూస్తుంటాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే ఇప్పుడు అటువైపు ఉన్నారు. అవును, ఇప్పుడు అటువైపు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి పలకరియడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా తాతగారు తెలుసో, మా ఫాదర్ తెలుసో అని చెప్పి, మా మదర్ సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా కలిసి ఉంటారు. అలా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు లేరని చెప్పను, పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా ప్రేమతోనే చూసుకున్నారు. ఇప్పుడు వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ వీ నీడ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. ఎవరు నేను సోషల్ మీడియా ఎవరు ఫాలో కానండి, ఇప్పుడు కూడా ఫాలో కాను. నేను అది ఫాలో అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ డైవర్టింగ్ అండి. ఇకపై కూడా ఫాలో అవరా? ఫాలో అవుతాను స్లోగా, తెలియాలి కదా ఏంటనేది, తెలియాలి, ఫాలో అవుతాను. న్యూస్ వరకు చూస్తానండి. సోషల్ మీడియా ఇస్ బిగ్ హ్యూజ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అది కూడా ఫాలో కావాలి తప్పకుండా. ఐ విల్ మేక్ ష్యూర్ వన్స్ ఐ సెటిల్ ఇన్ into all this, I will start following everything. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని